హాయ్ అండి. ఈరోజు మనం పులిసిన మజ్జిగతో పుల్లట్లు వేసుకుందాం. దీనిని ప్రిపేర్ చేయడానికి మనం ముందు రోజు నైటే రైస్ 2 గ్లాసులు, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను తీసుకొని 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. నీళ్ళన్నీ బాగా వంచిన తర్వాత 2 గ్లాసుల వరకు పుల్లటి మజ్జిగ పోసి బాగా కలిపి మూతపెట్టి రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం దీనిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బేటప్పుడు మజ్జిగ సరిపోకపోతే కొద్దిగా మజ్జిగ కానీ లేకపోతే నీళ్లు కానీ వేసుకొని రుబ్బుకోవచ్చు. ఇప్పుడు రుబ్బుకున్న పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశలు అప్పుడే వేసుకోవాలంటే 1/4 టీ స్పూన్ వంట సోడా, రుచికి తగినంత ఉప్పు వేసి దోశల పిండిలాగా కలుపుకోవాలి. లేదంటే మనం 6-7 గంటలు పులిసిన తర్వాత అయితే వంట సోడా లేకుండానే దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి దోశ పోసుకోవాలి. ఈ దోశలు మనం పలుచగా కాకుండా కొద్దిగా మందంగా పోసుకుంటే బాగా వస్తాయండి. ఈ దోశల్ని మనం కారం చట్నీ, పల్లీ చట్నీ, సాంబార్ దేంతో అయినా తినొచ్చు.